చూడండి, ఇది షార్జాలో అల్మహతా దగ్గర ఉన్న మసీద్ ఎంత బాగుంది చూడండి. ఏరియా మొత్తం చాలా బాగుంది. మనం ఈరోజు దుబాయ్ క్లాత్ మార్కెట్, లేబర్ మార్కెట్కి, ఫుడ్ స్ట్రీట్కి వెళ్తున్నామండి. ఫుడ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ పక్కనే ఈ దగ్గరలో గోల్డ్ సిక్ ఉంటుంది. గోల్డ్ సిక్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకరోజు. ఏంటంటే మొత్తం గోల్డ్ షాప్స్ ఉంటాయి, గోల్డ్ ప్రైజెస్ అవన్నీ తెలుసుకుందాం, చూద్దాం. ఇది షార్జా అల్మహతా ఏరియా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బస్ స్టేషన్కి, అల్గుబైల్ బస్ స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి మనం దుబాయ్ వెళ్ళాలి బస్ తీసుకుని. ఇక్కడ బస్సులు అనమాట. వా, సుప్రా బ్రాండ్ ఇంత బాగుంది చూడండి కారు. ఇక్కడ అన్ని లగ్జరియస్ కార్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎంత బాగుందో. చూడండి, మాసం బీఫ్. ఇదే బస్ స్టేషన్ వచ్చేసింది, అల్గుబైల్ బస్ స్టేషన్ షార్జా. ఇక్కడ బస్సు ఎక్కితే మనం ఒక 40 కిలోమీటర్లు దుబాయ్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనం దుబాయ్ వెళ్ళాలి. చూడండి, మ్యాక్సిమం డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయండి అన్నీ మ్యాక్సిమం. నేను ఇక్కడ నుంచి మొత్తం దుబాయ్ యూఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న 7 స్టేట్స్కి. యూఏఈలో మొత్తం 7 స్టేట్స్ ఉంటాయి. అందులో దుబాయ్ ఒక స్టేట్, షార్జా ఒక స్టేట్, అబుదాబి ఒక స్టేట్, అలైన్, రసల్ ఖైమా, ఫుజైరా, ఇలా మొత్తం 7 స్టేట్స్ ఉన్నాయి. 7 స్టేట్స్కి సంబంధించి ఒక్కొక్క చూడండి నెంబర్స్ ఉన్నాయి, 1, 2 అని. ఒక్కొక్క నెంబర్లో ఒక్కొక్క స్టేట్కి వెళ్తున్నాయి బస్సులు. అండ్ ప్రైవేట్ ఎంట్రన్స్ కూడా ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ బస్సులు. అక్కడ మధ్యలో 5 ఉంది కదా, 5 దగ్గర వచ్చేసి ప్రైవేట్ ఎంట్రన్స్. అబుదాబికి బస్సు వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇక్కడ నుంచి అబుదాబి ఎంత అంటే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అనమాట మాకు ఇక్కడ నుంచి. ఇదిగోండి మనం దుబాయ్ వెళ్ళే బస్సు. మనం ఈ బస్సు ఎక్కేద్దాం. ఎంటర్ అయ్యాం. చూడండి, ఇవ్వండి నూలు కట్ ఉంది కదా, ఈ నూలు కట్ జస్ట్ అంతే ట్యాప్ చేసేసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అంతే, ఈ నూలు కార్డు మనకి ఇక్కడ టికెట్లు ఏముండవు. మెట్రోకి అయినా సరే, బస్సులకైనా సరే కార్డు ఒక్కటి రీఛార్జ్ చేసుకుని ట్యాప్ చేసుకుని వెళ్ళిపోవడమే నూలు కార్డు. దుబాయ్లోకి ఎంటర్ అయిపోయాం షార్జా నుంచి. మనకు అక్కడ బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది. మొత్తం ట్రాఫిక్ రోడ్ అంతా. ఇప్పుడే బార్డర్ క్రాస్ అయ్యాను. షార్జా బార్డర్ నుంచి దుబాయ్లోకి వచ్చాం. అంటే ఇప్పుడు షార్జా వేరే ఎమిరేట్స్, అంటే వేరే స్టేట్, దుబాయ్ వేరే స్టేట్. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపలికి దుబాయ్లో. ఇక్కడ నుంచి మీకు బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది సరే. దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్లేన్స్ కనిపిస్తుందో లేదో చూడండి, మొత్తం ప్లేన్స్. మొత్తం దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ప్రపంచంలోనే ఇదే పెద్ద ఎయిర్పోర్ట్. సెంటర్ చూడండి ఎంత నీట్గా ఉందో. జంక్షన్, సిగ్నల్ పాయింట్. ఇక్కడ ఐక్యూ ఉందండి. మా హైదరాబాద్లో ఐక్యూ ఉంటుంది కదా, ఐక్యూ ఉంది. ఎంత నీట్గా ఉంది చూడండి. మొత్తం సిటీ అంతా క్లీన్ అండ్ గ్రీన్గా చూడండి. దుబాయ్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అక్కడ మీకు కనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న టోపీలో ఉంది కదా, అది లోపల ఎంట్రన్స్ అనమాట. కింద అండర్ గ్రౌండ్ లో మెట్రో ఉంటుంది చూడండి. ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియంలో ఉన్నాయి మెట్రోస్. టోపీలో ఉంది కదా, అదే ఎంట్రన్స్ అనమాట. అందులోంచి అండర్ గ్రౌండ్ లోపలికి. షార్జాలో ఉండవండి, మన దుబాయ్లోనే ఉంటాయి మెట్రో స్టేషన్. బస్ స్టేషన్కి వచ్చామండి. అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్ మారాలి, వేరే ప్లేస్కి వెళ్ళాలి. పైనుంచి కింద వెళ్తున్నాం. పైనుంచి కిందకి చూడండి. దిగినప్పుడు మళ్ళీ ట్యాప్ చేసుకోవడమే. జస్ట్ ట్యాప్ చేసేసుకుంటే మనం ఇంకా టికెట్ ఏం అవసరం లేదు. ఎక్కినప్పుడు ట్యాప్ చేసుకుంటాం, దిగినప్పుడు ట్యాప్ చేసుకుంటాం, అంతే. బా చూడండి, పువ్వులు ఎంత బాగున్నాయి అందంగా. లేబర్ కమ్యూనిటీ మార్కెట్ అంట. ఇక్కడ మొత్తం లో రేట్కి ఇవి ఫుడ్ దొరుకుద్ది. ఫుడ్ స్ట్రీట్ వి ఎంటరింగ్ ఇంటూ ఫుడ్ బా. ఎంట్రన్స్ కబాబ్స్. మనకు
కుర్రోళ్ళు కబాబ్స్ అంటున్నారు. అబ్బా 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 కబాబ్స్ మామూలు లేవు. చికెన్ కబాబ్స్, బీఫ్ కబాబ్స్, మటన్ కబాబ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎంట్రా కబాబ్స్ ఎంటర్ అయ్యాం. వా అన్ని స్టాల్స్ అండి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే కబాబ్సే కబాబ్స్. ఫుల్ స్టాల్స్ ఉన్నాయండి. రకరకాల ఐటమ్స్. ఏం తింటారు, ఏం చేస్తారు మీ ఇష్టమే. తిన్నా కబాబ్స్ అండి. ఏక్ దీరం అంట ఒక్కొక్క కబాబు. ఏక్ దీరం. చికెన్ వచ్చేసి ఏక్ దీరం. బాయ్ మటన్ కితనా 2 దీరం. ఓకే మటన్ 2 దీరమ్స్ అంట. చికెన్ వచ్చేసి ఏక్ దీరం. ఏక్ దీరం అంటే 25 రూపీస్. 2 దీరమ్స్ అంటే 50 రూపీస్ అనమాట. మటన్ వచ్చేసి 50 రూపీస్. చూడండి స్టాల్ నెంబర్ 03 వచ్చేసిందండి. బా కబాబ్స్ వాళ్ళు ప్లేట్లు వేసి ఇచ్చారు. ఒకసారి తిని టేస్ట్ చేసి చెప్దాం. బా సూపర్ అండి. చికెన్ బోన్లెస్ ఇచ్చారు, చాలా బాగుంది. బాగా రోస్ట్ అండి, బాగా ఫ్రై అయింది. ఎక్కువసేపు ఆ బొగ్గుల మీద కాల్చారు కదా. ఈ బొగ్గుల మీద కాల్చిన చికెన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్. ఇక్కడ ఫుల్ ఫిష్ ఉందండి మొత్తం. ఎంత పెద్దది ఉందో చూడండి. ఎంత అడుగుదా ఒక్క నిమిషం. కితనా బాయ్ కితనా బాయ్ 20 దీరమ్స్. ఒక ఈ ఫిష్ మొత్తం 20 దీరమ్స్ అంట, అంటే 500. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇక్కడ చికెన్ వింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ ఫిష్ మొత్తం ఎంత తీసుకుంటున్నారంటే 20 దీరమ్స్ అంటే 500 తీసుకుంటున్నారు. ఫ్రై చేసింది బాగుందండి, సూపర్. ఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయండి. పైనాపిల్, వాటర్ మిలన్ మొత్తం ఫుల్ మిక్స్డ్ ఫ్రూట్ ఉన్నాయి మొత్తం అన్ని. సూపర్. మొత్తం ఈ లైన్ అంతా ఈ స్టాల్స్ అన్ని ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయండి. అక్కడ మొత్తం అటువైపు నాన్ వెజ్ ఉంది, ఇటువైపు అంతా నాన్ వెజ్ ఉంది. అటువైపు వచ్చేసి చాట్, పానీపూరి అవన్నీ ఉన్నాయి ఆ స్టాల్స్ అన్ని. ఇక్కడ ఇటువైపు ఇదంతా నాన్ వెజ్. కబాబ్స్ మొత్తం, ఫిష్, చికెన్, మటన్, బీఫ్ మొత్తం సూపర్ ఉందండి. ఇది మొత్తం ఏరియా అంతా. మా వాళ్ళు మటన్ చెప్పారు, మటన్ వస్తుంది. మటన్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. వచ్చేసిందండి మటన్ ఒక పీస్ టేస్ట్ చేద్దాం. మటన్ చాలా బాగుందండి. చికెన్ మీద మటన్ చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ. సూపర్. ఇంకా వేరేవి కూడా ట్రై చేద్దాం. కబాబ్లో కూడా రకరకాలు ఉన్నాయి, అంటే వేరేవి. టేస్ట్ మాత్రం సూపర్ అండి, బాగుంది. ఇది లేబర్ కమ్యూనిటీ అంట. ఇక్కడ రేట్స్ చాలా బాగున్నాయి. వింగ్స్, లెగ్స్ సూపర్. మనం ఒక ఫ్రూట్స్ ఏదైనా ఒకటి తీసుకుందాం. ఏం తీసుకుందాం? మిక్సెడ్ తీసుకుందామా లేకపోతే వాటర్ మిలన్ తీసుకుందాం. వాటర్ మిలన్ भाई कितना एक वाटरमेलन 2 ओके एक वाटरमेलन दे दो भाई 2 dirhams अंटा 50 rupees 50 rupees भाई ये ले नहीं पार्सल नहीं ये खाने का हाँ ఇంకో ఐటమ్ వచ్చింది టేస్ట్ చేద్దాం చాలా బాగుందండి చికెన్ చాలా బాగా వచ్చేసిన చెరుకు రసం ఈ చెరుకు రసం ఎంతంటే 250 రూపీస్ 250 రూపాయలు నా లైఫ్లో ఫస్ట్ టైం కాస్ట్లీయెస్ట్ చెరుకు రసం తాగుతున్నా ఓకే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఒకసారి అమ్మో స్వీట్ ఎక్కువ ఉంది ఏదో స్వీట్ కలిపినట్టు బాగుందండి ఓకే అయిపోయిందండి అక్కడ మనకి ఫ్రూట్స్ సెక్షన్ మనం నాన్ వెజ్ సెక్షన్ చూసుకున్నాం కదా ఇటువైపు వచ్చేసరికి ఏమున్నాయంటే మొత్తం మిల్క్ షేక్స్ చాట్ పానీపూరి ఇవ్వండి పానీపూరి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దుబాయ్లో ఒక లేబర్ మార్కెట్ అని ఉంటుందని ఇవ్వండి ఇవే పకోడీ ఇవన్నీ ఉన్నాయి ఉంటుందని అసలు నాకు తెలియదు నా ఫ్రెండ్స్ సడన్గా చెప్పడంతో ఇక్కడికి వచ్చాం చాలా బాగుందండి ఇక్కడ మొత్తం మన వాళ్ళు తెలుగులో చాలా మంది కనిపిస్తున్నారు ఏంటో అర్థం అట్లా బాగున్నాయి మొత్తం ఇటు సైడ్ అంతా ఇంకా అవేనండి ఈ పకోడీ చాట్ పానీపూరి అంతా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం స్టాల్స్ పెద్ద గ్రౌండ్ ఆ గ్రౌండ్ మొత్తం స్టాల్స్ పెట్టేశారనమాట ఆ చెరుకు రసం ఎంతో తెలుసండి ఇక్కడ 250 రూపాయలు
కబాబ్ కన్నా చెరుకు రసమే రేట్ ఎక్కువ. అన్ని క్లోజింగ్ టైం అయిపోయినట్టుందండి, అన్ని చాలా మూసేస్తున్నారు. కొంచెం లేట్గా వచ్చాం, ఇప్పటికే అంత 10:30 ఎంత అయిపోయింది. అయితే ఏకంగా ఫ్రూట్స్ మార్కెట్ ఉందండి, అమ్ముతున్నారు. ఫ్రూట్స్ గ్రేట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఏదో ప్లేయింగ్ ఏరియా ఉంది, ఒక్కసారి మీకు చూపిస్తాను. మొత్తం ఇక చూడండి ఫ్రూట్స్ అమ్ముతున్నారు, కనిపిస్తుందా మీకు? మొత్తం అంతా ఫ్రూట్స్. ఇటువైపు మనకి ఎక్కడికి వెళ్ళిన లేడీస్ ఐటమ్స్ మాత్రం పోవు కదండి. మొత్తం ఈ లేడీస్ ఐటమ్స్, మళ్ళీ కొన్ని ఎలక్ట్రానిక్స్ అమ్ముతున్నారు, వాచెస్ అవన్నీ, ఎలక్ట్రానిక్స్ అవన్నీ. ఇక్కడ 8 బాల్ పూల్ గేమ్ ఆడుతున్నారు అందరూ. బాగా రిచ్గా ఆడుతున్నాడు చూడండి. 8 బాల్ పూల్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడంతా బెట్టింగ్ ఆడతారేమో, అదంతా బెట్టింగ్ ఏరియా అనుకుంటా. ఇటువైపు చూసుకుంటే అంతా ఫ్రూట్ మార్కెట్ అండి, మొత్తం అందరూ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. మొత్తం బాగుంది ఏరియా. ఇక్కడ పచ్చి కోడి మాంసం వండుంది, పచ్చిది అమ్ముతున్నారు. కోడి మాంసం మొత్తం, మేక మాంసం, పంది మాంసం, బీఫ్. చూడండి ఒకసారి బీఫ్. ఇక్కడ కూరగాయలు వచ్చిందండి ఇండియా వాళ్ళు ఎవరు కావాలన్నా ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయి. ఇక్కడ మొత్తం అంతా కూరగాయలు ఉన్నాయి. స్టార్టింగ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ వెనక్కి వచ్చేసరికి కూరగాయలు, ఆకుకూరలు. ఇక్కడ జనరల్ బజార్ లాగా దినుసులు, పప్పులు, నూనెలు మార్కెట్లో రోడ్డు మీద పెట్టేసి అమ్మేస్తున్నారండి. పసుపు, కారం, ఉప్పు, పప్పులు. సూపర్ అండి. బట్టలు అమ్ముతున్నారు, షూస్ అమ్ముతున్నారు. బాగుంది. లేబర్ కమ్యూనిటీ, తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట అన్నీ. బాగుందండి, నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనకు ఫుడ్ మొత్తం, ఇంటికి కావాల్సిన అన్ని సామాన్లు, సరుకులు అన్నీ దొరుకుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ఫోన్ పౌచ్లు, వాచెస్ బాగున్నాయి. ఫ్రూట్స్ చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నారండి. మొన్న 1 కేజీ 3 dirhams అంటే చాలా తక్కువ అనమాట, 75 రూపీస్. మామూలు బయట అయితే ఎక్కువ రేట్, 5 dirhams అలా ఉంటుంది. దే ఆర్ గివింగ్ గుడ్ ప్రైస్. ఇప్పుడు మనం కొనలేం, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ మార్కెట్కి చాలా దూరం, ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. 60 కిలోమీటర్స్ పట్టుకొని ట్రావెల్ చేయలేము, ఎందుకంటే బ్యాగ్ లేదు, ఏం లేదు. సరే చూద్దాం. ఇదండి మొత్తం, చూడండి ఎంత పెద్ద ఏరియా. పెద్ద గ్రౌండ్లో ఉంది. గ్రౌండ్లో మొత్తం ఇవన్నీ సెటప్ చేస్తారనమాట, లేబర్ కమ్యూనిటీ అని చెప్పేసి. ఓకే అండి.